మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో దివ్యాంగుల ఆందోళన ఉద్రిక్తత రేపింది. ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు దివ్యాంగుల ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు మండల అధ్యక్షులు కట్కి శ్రీధర్, మండల ఉపాధ్యక్షులు ముత్తోళ్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు రాయలాపురం శ్రీనివాస్, మండల ఇన్ఛార్జ్ బోడ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్ గ్రేసీబాయికి మెమోరాండం అందజేసిన వారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన హామీలను గుర్తు చేశారు. దివ్యాంగులకు నెలకు 6,000 పెన్షన్, వృద్ధాప్యులకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పటివరకు మాట తప్పిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. హామీలు నెరవేర్చకపోతే మా ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది అంటూ ఆగ్రహంతో నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో ఎంఆర్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. చాలా మంది ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా కొత్తగా పెన్షన్లు పెంచి మరియు వికలాంగులకు కూడా వాళ్ళు జీవనోపాధి సరిగా చేసుకోలేక వాళ్ళు పెన్షన్పై ఆధారపడి పడిగాపులు కాస్తూ ఇప్పుడు పెంచారో మాపు పెంచారో రేపు పెంచారో అని ఎదురు చూస్తూ చాలామంది మాలో ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇకనైనా స్పందించి తన మంచి దయాగుణము తన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఒక దివ్యాంగురాలికి ఒక ఉద్యోగం కల్పించాడు. అదేవిధంగా మా యొక్క వికలాంగుల పట్ల ఆయన మంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అతి తొందరనే దసరా వరకు మాకు ఒక శుభవార్త చెప్తారని మేము ఆశిస్తూ మేము మండల కమిటీ నుంచి కోరుకుంటున్నాం. పద్మశ్రీ అవార్డు గ్రహీత మన మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు ఎంఆర్పీఎస్ మరియు విహెచ్పిఎస్ సౌజన్యంతో మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మెదక్ జిల్లా నార్సింగ్ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద నుంచి మన ప్రభుత్వాన్ని కోరుకునే విషయం ఏమిటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల హామీలలో వికలాంగులకు మరియు వృద్ధులకు అందరికీ కూడా పెన్షన్లు పెంచుతామని చెప్పేసి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసి 22 నెలలు గడుస్తున్నప్పటికీ ఎలాంటి పెన్షన్లు పెంచకపోవడం మా దివ్యాంగులలో తీవ్ర అసహనానికి గురవుతున్నాం. అలాగే నిత్యావసర వస్తువులు పెరిగిన కారణంగా మనకిచ్చేటటువంటి 4,000 పింఛను సరిపోక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధి వహించి ఎప్పుడైతే మీరు పెంచుతామని చెప్పేసి వాగ్దానం ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఉండి వికలాంగులందరూ కూడా 6,000 పెన్షను పెంచాలని మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వృద్ధులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులు, నేతా కార్మికులు, బీడీ కార్మికులు అందరూ కూడా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. మీరు వాళ్ళందరూ కూడా 4,000 పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం వల్ల వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ప్రభుత్వం పెంచుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆశల్ని అడియాసలు చేయకుండా ఈ ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధితోటి పెంచి వాళ్ళ ముఖాలలో ఆనందాన్ని చూడాలని ఈ యొక్క వేదిక నుంచి కోరుకుంటూ, పక్క రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఆ పెట్టినటువంటి